వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ముందుగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి ఏంటో చూద్దాము. అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 నుంచి 5 క్లస్టర్ బీన్స్, చిన్న క్యారెట్ తీసుకొని అన్నీ సన్నగా తరుగుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 6 గుడ్లు తీసుకొని అందులో పగలగొట్టి వేసుకోండి. దాన్ని వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పెప్పర్ని, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఎగ్ ఫ్రై అనేది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత అల్లం, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అల్లం, వెల్లుల్లి ముక్కలు బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ అండ్ క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ముక్కలు అనేవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోని కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ముక్కలన్నీ బాగా మగ్గాలన్నమాట. సో అలా మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. ముక్కలు అనేవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వండుకున్న రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి. కావాలి అంటే మీరు బిర్యానీ రైస్ ఏదైనా మీకు నచ్చితే అది తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను. రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా పైనుంచి కింద వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రైస్ అనేది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పక్కనే ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఎగ్స్ అనేవి తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పైనుంచి కింద వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రైస్ యాడ్ చేసిన నుంచి మీరు స్టవ్ అనేది బాగా సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం రైస్ యాడ్ చేసిన నుంచి అడుగు పడుతూ ఉంటుంది. సో బాగా అడుగు పట్టడం వల్ల మీరు సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. బాగా మిక్స్ చేసుకుంటున్నారు కదా, సో ఇలానే ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచేయండి మిక్స్ చేసుకున్న తర్వాత. సో 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూసారు కదండి, ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఏ సాసెస్ యాడ్ చేయకుండా సూపర్ టేస్టీగా చేసేసుకున్నాను. సో మీరు కూడా ఇంట్లోని ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని విజిట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.